మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. బాలుణ్ణి చికిత్స పొందుతున్న బాలుణ్ణి పరామర్శించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. అక్కడ ప్రస్తుతం కిమ్స్ దగ్గర పరిస్థితి ఏంటి, అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు జరిగాయి, మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక. రైట్ చక్రి, మరి కాసేపట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీచేతను పరామర్శించడానికి రాబోతున్నారు. అయితే ఇవాళ అసెంబ్లీలో జరిగిన చర్చ చూసాము, సీఎం దానిపైన క్లారిఫికేషన్ ఇవ్వడం చూసాము. ఇటు రాష్ట్రంలో బెనిఫిట్ షోస్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టుగా, అట్లాగే థియేటర్స్లో హీరోస్ ఈ విధంగా అంటే ఈ ఇష్యూలో ముఖ్యంగా పుష్ప 2కి సంబంధించిన ఇష్యూలో సంధ్యా థియేటర్లో జరిగిన బెనిఫిట్ షోకి అనుమతి లేకుండా హీరో రావటము, దీంతో అక్కడ తొక్కిసలాట జరగటము, రేవతి అనే మహిళ చనిపోయింది. అయితే అప్పటికే ఇటు ఏసీపీ చెప్తున్నప్పటికీ కూడా వినకుండా హీరో కార్ దిగి లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇటు కార్ రూఫ్ ఓపెన్ చేసి అందరికీ హాయ్ బాయ్లు చెప్తూ ఉన్నారు. అప్పటికే రేవతి చనిపోవటము, వాళ్ళ బాబుకు CPR చేసి హాస్పిటల్కి తరలించడం కూడా జరిగింది. ఈ విషయం తెలిసినప్పటికీ తొక్కిసలాట జరిగింది, ఇలా ఒకరికి ప్రమాదం జరిగింది అన్న విషయం తెలిసినప్పటికీ కూడా హీరో మళ్ళీ రిటర్న్లో కూడా అలాంటి చర్యలకు పాల్పడడం సరైంది కాదు అనేసి ఇటు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. లోపలికి వెళ్లేందుకు బయటికి వచ్చేందుకు ఒకే దారి, సంధ్యా థియేటర్ ఎంట్రన్స్ ఎగ్జిట్ 2 గేట్లు ఒకటే ఉండటంతో ఎక్కువ జనం ఒకేసారి అక్కడికి హీరో వస్తున్నాడని తెలియటంతో దగ్గరలోని దేవి థియేటర్ కావచ్చు, పక్కనే ఉన్న సుదర్శన్ థియేటర్ కావచ్చు, ఆ థియేటర్స్ నుంచి కంప్లీట్గా అక్కడికి సినిమా అప్పటికే వదిలిన్నారు కాబట్టి అక్కడికి ఒక్కసారిగా వేలాదిగా అభిమానులు అక్కడికి రావటము, దాంతో తొక్కిసలాట చోటు చేసుకోవడం మనం చూసాము. అయితే ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ఎవరైతే దీనికి బాధ్యులు ఉంటారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోక తప్పదు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంది అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం మనం చూసాము. అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బెనిఫిట్ షోస్ అన్ని కూడా ఇక నుంచి ఉండబోవు, తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి బెనిఫిట్ షోకి అనుమతి నిరాకరిస్తున్నాము అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇవాళ ఇటు ప్రభుత్వం తరఫున పూర్తిగా వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం తరఫున బాధ్యత ఆల్ రైట్, థ్యాంక్స్ రాధిక.